రెస్టారెంట్లు హోటళ్లలో తిండి తినుడు అంటే మన చేతులతోటి మన గోతులు మనమే దోవుకున్నట్టే అవుతుంది కదా. పైసలు పెట్టి రోగాలు కొనుక్కుంటందుకే పోతున్నట్టే అనిపిస్తుంది. ఈ సత్యసాయి జిల్లా కదిరిపట్నం కమిషనరు కిరణ్ కుమార్ సార్ చూపెడుతున్న ముచ్చట చూస్తుంటే కదిరి సిటీలున్న అరబిక్ రెస్టారెంట్ల వంటకాలు ఎట్లున్నాయో తనిఖీ చేసేందుకు పోయిర్రా అంతా. కిరణ్ సార్ ఇక మొదలు పెట్టు. నిన్న వండినవి చూడండి, మిరపకాయలతో సహా అన్నం మెంతులు కూడా ఉన్నాయి. ముందాటి స్లైడ్లో చూపించిన అవన్నీ కూడా ఫ్రోజన్ దీంతో నుంచి తీసాము. దీన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ కోళ్ళు ఆ కింద మగ్గెట్స్ అంటారు, ఆ పురుగులు పాకి చాలా చిన్నగా ఉంటాయి. చూస్తున్నారా, అన్నం మెతుకులు అంటుకున్న ఈ చికెన్ ముక్కలు ఎక్కడి అనుకున్నారు? ఇప్పుడే ఫ్రెష్ గా వండిన బిర్యానీలకే తీసినాయేమో అనుకున్నారు. అంత సీన్ లేదు, సార్ చెప్తాడు ఇనుర్రిగా. ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి 1 or 2 minutes, నాట్ మోర్ దాన్ 1 minute అండి, బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం, ఆ అన్నం కూడా పాతదండి, అది కూడా వేడి చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు. వామ్మో, ఇంటుటనే వైక్కున వాంతికి వచ్చినట్టు అవుతుందిలే. ఆడికే అయిపోలే ఈ రెస్టారెంట్ల పాకశాస్త్ర ప్రావీణ్యాలు నైపుణ్యాలు తెలిస్తే జన్మల బయట తిండి తినబుద్ధి కాదేమో అసలు. ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి.